హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎట్టుండ్రు? బాగుండ్రా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నా. నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తానో మా ఇంట్లో ఆ విధంగా చేస్తున్నా అండి. రండి చూద్దాం. చూడండి, కాకరకాయలు అర్ధ కేజీ తీసుకున్నా. హాఫ్ కేజీ అనమాట. సన్నగా బిల్లలుగా కట్ చేసుకున్నా. లోపల ఏం తీయలేదండి నేను. ఈ సీడ్స్ కూడా తీయలేదు. అన్నీ కట్ చేసి పెట్టుకున్నా అనమాట పత్లాగా. ఇవన్నీ ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకుందామండి. ఇంత వేసుకుంటుండే నేను, ఒక స్పూన్ అంత ఉప్పు. ఒక 2 నిమిషాలు ఉప్పు వేసి ఉంచుకోవాలి ఇట్నే. అప్పుడు కొంచెం ఈ ఉప్పు కాకరకాయకి బట్టి టేస్ట్ బాగుంటుంది. ఉప్పు పడుతుంది అనమాట కాకరకాయకి. ఇప్పుడు 2 నిమిషాలు అయిందండి. కాకరకాయలో ఉప్పు వేసుకొని ఇప్పుడు వాటర్ వేసుకుంటుంటా. బాగా ఇట్లా కడిగి బిర్రుగా పిండి, వాటర్ ఏం లేకుండా పక్కకు తీసుకుందాం. నేను పైన తొక్క కూడా ఏం తీయలేదండి. తొక్క వేసుకున్నా కూడా అంతేం చేదు ఉండదు. ఒక్కొక్కరు చేదు ఎక్కువ అవుతుందని పైన తొక్క అంతా తీసేస్తారు కదా. నేనైతే మా ఇంట్లో అలాగనే చేస్తాను అండి, తొక్క ఉంచేసి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఫ్రై చేసుకుంటుందా. పెద్ద బండి పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చండి. అసలే దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది కదా, ఆయిల్ కూడా తక్కువ వాడమన్నారు. అందుకే చిన్న బాండి పెట్టుకొని ఫ్రై చేసుకుంటుండే నేను. కొంచెం ఆయిల్ వేసుకొని కాకరకాయ ఫ్రై అయ్యే లోపల ఇవి మిక్సీ పట్టుకుందామండి. ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒట్టి కొబ్బరి ఇంత ముక్క తీసుకున్నా అండి నేను. అవి ముక్కలుగా కట్ చేసుకున్నా. నువ్వులు ఈ ఒట్టి కొబ్బరి మంచి టేస్ట్ వస్తుందండి ఈ కాకరకాయ ఫ్రైకి. తెల్లబాయలు ఒక తెల్లబాయి తీసుకున్నాను నేను. దీంట్లోనే కారం వేసుకుందాం. ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకున్నా. పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నా అండి. ఉప్పు వేసుకుందాం. ఉప్పు ఇందాక కాకరకాయలో వేసుకున్నాం కదా, చూసి వేసుకుందాం. కొంచెం రుచికి సరిపడ్డంత వేసుకుందాం. తక్కువ అయితే మళ్ళీ పైన తర్వాత వేసుకోవచ్చు. ఇది మిక్సీ పట్టుకుందామండి. చూడండి, ఇలా బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగే అన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందాం. చూడండి, అన్నీ ఫ్రై చేసుకున్నా ఈ కాకరకాయలన్నీ. ఇప్పుడు పక్కకు పెట్టుకొని ఈ ఆయిలే, ఫ్రై అయిన ఆయిలే తీసుకుంటున్నాండి. కొంచెం బాండి పెట్టుకున్న గ్యాస్ పైన. ఈ ఆయిల్ నేను వేస్ట్ చేయనండి, చేదు ఉంటుందని కొంతమంది వాడుకోరు. నేను ఈ ఆయిల్ తోటి వంకాయ కూరలోకి ఆయిల్ వేసుకొని చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. నేను ఎప్పుడు కాకరకాయ చేసినా నెక్స్ట్ డేనే వంకాయలు కూర చేస్తాను అనమాట. ఆయిల్ వేసి వంకాయ కూర భలే టేస్ట్ ఉంటుంది, డబల్ టేస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిగడ్డ వేసుకుంటుంటా.
ఉల్లిగడ్డ బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఉల్లిగడ్డ కొంచెం ఫ్రై అయింది. దీంట్లోనే ఒక 2 ఒట్టిమిరపకాయలు వేసుకుంటుందా. పచ్చగా దంచి పెట్టుకున్న తెల్లబాయి, 2 రెమ్మలు కరివేపాకు, ఎంత బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ, ఈ ఒట్టిమిరపకాయలు, కరివేపాకు బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పొడిని వేసుకుందాం. ఒట్టి కొబ్బరి, నువ్వులు, తెల్లబాయి, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకున్నాం కదా. చూడండి బాగా పొడి చేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించుకోవాలండి, హైలో పెట్టుకోకూడదు, మాడిపోతుంది ఇది. ఇప్పుడు కాకరకాయలు, ఫ్రై చేసుకున్న కాకరకాయ వేసుకుంటుందా. మా చిన్నప్పుడు అయితే మా అమ్మ అస్సలు చేసేది కాదు ఇంట్లో కాకరకాయ, ఎందుకంటే చేదు ఉంటుంది, ఎవరు తినరు అనేసి. మా ఇంట్లో అయితే నేను ఎక్కువ చేస్తాను అండి. మా పిల్లలు ఇంకా ఫ్రై చేస్తుంటేనే తింటారు, అంత టేస్ట్గా ఉంటుంది. నా కొడుకు వచ్చినప్పుడల్లా కాకరకాయ ఫ్రై చేయి, పప్పు చేసి అని అడుగుతాడు, బెంగళూరులో ఉంటాడు. ఇది బాగా కలుపుకోవాలండి పొడి అంతా ఈ కాకరకాయకు పట్టే వరకు. ఈ టైంలోనే ఉప్పు ఏమైనా తక్కువ అయితే చూసి వేసుకోవాలండి. చూద్దాం ఒకటి. చేదు అన్నమాటనే లేదు, కొంచెం ఉప్పు తక్కువైంది, కొంచెం వేస్తుండా. పప్పుచారు పెట్టుకున్నప్పుడు ముద్దపప్పు కానీ, ఆకుకూర పప్పులు, టమాటా రసం, దేంట్లోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. చూడండి చేదు అనేది అస్సలు లేదండి. ఇంతే అండి, రెడీ అయింది. వైట్ రైస్ వేసుకొని, పప్పుచారు వేసుకొని కాకరకాయ తిన్నామంటే భలే ఉంటుంది. ఇంకా టేస్ట్ ఇంకా వేరే నాన్ వెజ్లు ఏం పనికిరావు. ఈ విధంగా చేసుకొని స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు అండి. దీన్ని కొంచెం చల్లారిన తర్వాత ఒక డబ్బాకి వేసి పెట్టుకుంటే వారం రోజుల పాటు ఏమీ పాడవదండి, అంత బాగుంటుంది టేస్ట్. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా. ఇప్పుడు టేస్ట్ చేస్తుండా. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఉప్పు, కారము, నువ్వులు, కొబ్బరి పొడి వేసినాం కదా, అద్భుతంగా ఉంది టేస్ట్. ఇంతే అండి, ఈజీగా చేసుకోవచ్చు. మీ ఇంట్లో మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందనేది మీకు కమెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.